మీరు గ్రూప్ 2 కనుక సాధించాలని అనుకుంటే గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 1కి ప్రిపేర్ అయితే గ్రూప్ 2 వస్తుంది. మీరు గ్రూప్ 1 సాధించాలనుకుంటే ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వండి. ఐఏఎస్కి ప్రిపేర్ అయితే గ్రూప్ 1 వస్తుంది. అప్పుడు మీకు డౌట్ రావాలి, మరి ఐఏఎస్కి ప్రిపేర్ అయితే ఐఏఎస్ రాదా, లేదా ఐఏఎస్కి ఏది ప్రిపేర్ అయితే ఐఏఎస్కి వస్తుంది. ఐఏఎస్కి ప్రిపేర్ అయితే ఐఏఎస్ఏ రావాలి అంటే భారతదేశంలో ఉన్న 10 లక్షల మంది అప్లై చేస్తుంటే అందులో ఒక 2 లక్షల మంది సీరియస్గా రాస్తుంటే అందులో మళ్ళీ 1,00,000 మంది ఇంకా సీరియస్గా రాస్తుంటే అందులో ఒక 10,000 మంది చాలా 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 సీరియస్గా రాసి ప్రిలిమినరీ నుంచి మెయిన్స్ ఎగ్జామినేషన్కి వెళ్తుంటే మీరు ఆ 10,000 మంది కన్నా బాగా ఉండాలని, అందునే ఇదివరకు 1 అమాంగ్ ద బెస్ట్ అయితే సరిపోయేది. అంటే క్లాస్ రూమ్లో అందరిలోకెల్లా నువ్వు బెస్ట్ అయితే చాలు. కానీ ఇవాళ అలా కాదు, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా ఇవాళ యాక్చువల్గా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అవ్వాల్సి వస్తుంది యాక్చువల్గా. అంటే సమాజంలో ఎంతమంది అయితే ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళందరిలోనూ నువ్వు ఒక మెరుగు అయితేనే, ఒక కత్తి అయితేనే, ఒక ఖడ్గం అయితేనే, ఒక అత్యద్భుతమైన వ్యక్తి అయితేనే నీకు ర్యాంక్ వస్తుంది, లేదా రాదు. అదే డే 1 నుంచి నువ్వు సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోయినా, డే 1 నుంచి నీకు క్లారిటీ లేకపోయినా చాలా ప్రమాదం.